హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మనం నిఫ్టీ ఆప్షన్లో బయింగ్ చేయడం జరిగింది. టుడే ప్రాఫిట్ వచ్చేసి 3400 అనమాట. సో ప్రీవియస్ డే ట్రేడింగ్ ఆధారంగా ఈరోజు మనం ట్రేడింగ్ చేయడం జరిగింది. ప్రీవియస్ డే వచ్చేసి మనకి ఇక్కడ చూసాం కదా, ఈ విధంగా మనకు ఒక రేంజ్లో ఉండిపోవడం జరిగింది. 15 మినిట్స్ క్యాండిల్ అనమాట నేను తీసుకున్నటువంటి చార్ట్ అనమాట. యాక్చువల్గా అయితే నేను ట్రేడింగ్ చేసేది 5 మినిట్స్. సో కానీ నేను 15 మినిట్స్ క్యాండిల్ మాత్రమే తీసుకుని ట్రేడింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 5 మినిట్స్ క్యాండిల్ అనేది ట్రేడింగ్గా బేసికల్గా నేను తీసుకునేటటువంటి ఎంట్రీ. 5 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి నా ట్రేడింగ్ మూమెంటమ్ని కాలిక్యులేషన్ చేసుకుంటూ, సో మనము ఎందుకు ఇలా చేస్తున్నామంటే మనకు 5 మినిట్స్లో మాత్రం మనకు ట్రేడింగ్ సెటప్ అనమాట. ట్రేడింగ్ సెటప్ అనేది 5 మినిట్స్లో మనం చూసుకుంటాం. 15 మినిట్స్ క్యాండిల్ అనేది ట్రేడింగ్ కోసం చూసుకుంటాం. అంటే ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ అనేది సెటప్ కోసం, అంటే మనకు చార్ట్ ప్యాటర్న్స్, నెక్స్ట్ ఈ రకరకాలుగా క్యాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. చార్ట్ ప్యాటర్న్ అంటే ప్రైస్ సెక్షన్ చార్ట్, అదే ప్రైస్ సెక్షన్లో ఇవన్నీ కూడా ఉంటుంది. సో అందులో మనం ఏంటంటే ఇక్కడ మనము యూజ్ చేసేది ఏంటంటే 5 మినిట్స్ అనేది ట్రేడింగ్ సెటప్ కోసం ప్లాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు ఓన్లీ ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ట్రేడింగ్కి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకబట్టి నేను ఈ 2 క్యాండిల్స్ అనేది నేను నా ట్రేడింగ్ సెటప్లో నేను ఎంచుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ప్రాఫిట్ అయితే నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే 3400 అనమాట వచ్చింది నాది. ఇది అప్ స్టాక్ అనమాట. ఏంజిల్ వన్ అకౌంట్లో నేను ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. రియల్ ఇప్పుడు కూడా నేను ఎవరీ వీడియోలో చెప్పినటువంటి ప్రతిది కూడా ఆనెస్ట్గా ఉంటుంది. వచ్చిన దానికి వచ్చినట్టు చెప్పుకోవాలి తప్ప, కానీ మనం అంటే ఇది రాంగ్గా చెప్పడానికి మనకి ఏం కలిసి వస్తుంది కానీ ఫ్రెండ్స్. సో ఈరోజు చార్ట్ మొత్తం అనాలసిస్ చేద్దాం. సో నేను ప్రీవియస్ డేలో ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది గీసుకోవడం జరిగింది. స్టార్ డే ఇది 15 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నాను అనమాట. అంటే ఏ రోజుకి ఆ రోజుకి తీసుకోవాలంటే 5 మినిట్స్ క్యాండిల్, బట్ ప్రీవియస్ డే కూడా తీసుకోవాలి కాబట్టి నేను 15 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నాను. ఈ విధంగా 15 మినిట్స్ క్యాండిల్లో ఇది అయ్యి అనమాట. ఇది లో అనమాట, డ్రా చేశాను. సో డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ డ్రా చేసిన తర్వాత నిన్న కంప్లీట్గా ఒక రేంజ్లో ఉండిపోయింది కదా మార్కెట్. సో ఫైట్ జరిగింది నిన్న. సో అందువల్ల మార్కెట్ ఓపెన్ అవ్వగానే డౌన్ ఫాల్ అనేది రావడం జరిగింది. డౌన్ సైడ్ అనేది మార్కెట్ వచ్చింది. సో వచ్చింది కాబట్టి ఇక్కడ ఓపెన్ అవ్వగానే డౌన్ సైడ్ కంప్లీట్గా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత నేను అక్కడ డౌన్ సైడ్లో అంటే రెక్టాంగిల్ బాక్స్ గీసుకుంటాం కాబట్టి ఈ బాక్స్ దాటినటువంటి క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. ఆ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ కంటే పొడవుగా ఉండొచ్చు, లేదంటే రెడ్ క్యాండిల్ కంటే షార్ట్గా ఉండొచ్చు. సో అక్కడ నేను ఒక డ్రా అనేది గీసుకోవడం జరిగింది. దీనిని ఇలా గీసుకున్న తర్వాత దీన్ని సపోర్ట్ 1 అనమాట డిసైడ్ చేసుకుంటాను. సపోర్ట్ 1గా డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎంటర్ ప్లాన్ చేయడానికి నేను దీనికి అంటే ఇది S1, నెక్స్ట్ S2 కూడా వచ్చింది కాబట్టి S1 అండ్ S2 అనమాట. ఇక్కడ మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే దీన్ని 5 మినిట్స్ క్యాండిల్లో మారుస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది సెటప్. ఇక్కడ చూసారు కదా, 5 మినిట్స్ క్యాండిల్లో మనకు క్లియర్గా సెటప్ కనిపించింది. చాలామందికి ఈ విధంగా మనకు ఒక డబుల్ బాటమ్ అనమాట ఫామ్ చేసింది. ఇది డబుల్ బాటమ్ అనమాట ఫామ్ చేసింది. డబుల్ బాటమ్ అనేది ఫామ్ చేసి కాబట్టి ఈ బాటంలో ఎంటర్ అనేది తీసుకోవడం జరిగింది నేను. సో ఎంటర్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ని పాయింట్లో వచ్చింది అనుకుంటే మ్యాక్సిమం నేను ఇక్కడ ఎంటర్ తీసుకున్న తర్వాత
నిఫ్టీ అనేది 234 పాయింట్స్ అంటే 234 కాబట్టి ఆటోమేటిక్ మనకు 160 పాయింట్స్ అనమాట. 160 పాయింట్స్ అనేది 160 పాయింట్స్ నిఫ్టీలో అంటే ప్రీమియంలోని 160 పాయింట్స్ అనమాట. 75 క్వాంటిటీ అంటే నియర్లీ 12,000 దాకా రావచ్చు. బట్ నేను ఏం చేశానంటే ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే నేను అంటే ఈ క్యాండిల్లో మాత్రమే నేను ఎంటర్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సో అందుకే నాకు ఈ ప్రాఫిట్ అనేది రావడం జరిగిందనమాట. ఈ విధంగా నేను ఎంటర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రీవియస్ డే కాబట్టి ఇదొక గ్రీన్ క్యాండిల్ బాక్స్ కింద వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇంకో క్యాండిల్ అంటే ఈ టచ్ ఉంది కాబట్టి దీన్ని కాలిక్యులేషన్ చేయము. సో ఇక్కడ నుంచే మార్కెట్ అనేది చాలాసార్లు ఇంచుమించు ఒక 1.5 అవర్ టైం స్పెండ్ చేసింది. ఎగ్జాక్ట్లీ 11 గంటలకు అనమాట మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. ఇది ఎందుకు ఇలా వెళ్ళింది అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్లో మాత్రం ఇది ఇక్కడ నుంచి డబుల్ బటన్ ఫామ్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. ఈ పైకి వెళ్ళే మూమెంటం ఎందుకు జరిగింది, మరి కిందకి రావచ్చు కదా అనే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ పెట్టబోయే వీడియోలు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ట్రేడ్ అనేది మనకు ఎగ్జాక్ట్లీగా దొరికింది, ఒకే ట్రేడ్. సో ఈ విధంగా మనము ప్లాన్ చేసుకుంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని 15 మినిట్స్ క్యాండిల్ కింద చేంజ్ చేస్తే చూడండి, మనం ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ చేసాం కాబట్టి ప్రీవియస్ డే ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ డే ఇది ప్రీవియస్ డే కాబట్టి దాని కింద సపోర్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చి రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రైజ్ అయింది. మార్కెట్ రేపు ప్లానింగ్ అనేది మార్కెట్ డౌన్ సైడ్ వస్తే కంప్లీట్గా పైకి వెళ్ళడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది S1 కాబట్టి S1 ఇది దీని బాక్స్ కింద వచ్చింది S1, ఇది S2 అనమాట. నెక్స్ట్ ఒకవేళ టచ్ అయితే ఈ S3 అయితే ఇదంతా కూడా మార్కెట్ ఎలా వెళ్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ గ్యాప్లో ఎందుకు వెళ్తుంది అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను. జస్ట్ ఇది స్పెషల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది, ఇటువంటి ఇది చెప్పడము నార్మల్గా అయితే అవ్వదు. సో అందుకనే ఎవరీ పర్సన్స్ మై నెంబర్కి కాల్ చేయండి, ఎనీ డౌట్ ఉండి డైరెక్ట్గా మీరు అడగవచ్చు ఈ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డబుల్ ప్యాటర్న్ కాబట్టి ఈ డబుల్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సస్టైన్ అయి పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదో ఒకటి జరుగుతుంది, కానీ మనము ఈ గీసుకున్నటువంటి దాని ఆధారంగానే ట్రేడింగ్ అనేది జరుగుతాయి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ రేపటికి కూడా ప్రాఫిట్ అనేది కన్ఫర్మ్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.